నమస్తే అండి, జ్ఞానజ్యోతి సిరీస్కి స్వాగతం. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ని పిక్ చేసి వాటి బ్యాక్గ్రౌండర్స్తో సహా ఈ సిరీస్లో కవర్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఇన్ షార్ట్ I4C అని అంటారు, దీని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఫౌండేషన్ డేస్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎస్ఎన్టీ చాలా ఇంపార్టెంట్ 2 స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఎస్ఎన్టీ మీద స్పెషల్ ఫోకస్ ఉంది, చాలా డెప్త్కి డీటెయిల్డ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఏ డెవలప్మెంట్ అయినా మనకు కంపల్సరీగా తెలవాలి. టీఎస్పీఎస్సీకి ఇది పాలిటీ కింద కూడా వస్తుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు హ్యాండిల్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్లో మనకి I4C గురించి తెలియాలి. ఎందుకంటే ఒక మేజర్ థ్రెట్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సైబర్ క్రైమ్. మూవింగ్ ఫార్వర్డ్, దీని గురించి తెలుసుకునే ముందు టీఎస్పీఎస్సీ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఒక పేపర్ ఓపెన్ చేసి పెట్టాము, 24. అది ఇన్ తెలంగాణ హిస్టరీకి సంబంధించింది, శాతవాహనాస్ది. మీరు ఒకవేళ శాతవాహనాస్ చదువు ఉంటే మాత్రం ఆ టెస్ట్ని ఒక్కసారి అటెంప్ట్ చేయండి. ఆ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీరెంత కాంప్రిహెన్సివ్గా చదివారన్న విషయంతో పాటు టెస్ట్ స్టాండర్డ్, క్వశ్చన్ స్టాండర్డ్స్కి ఎంత డీటెయిల్డ్గా ఉంది, దానివల్ల మీకు ఏదైనా బెనిఫిట్ అవుతుందా లేదా చూసుకొని దాని తర్వాత మీరు ఎన్రోల్ అవుతే మంచిది. సో ఒక్కసారి టెస్ట్ అటెంప్ట్ చేయండి. మూవింగ్ ఆన్, 10th సెప్టెంబర్ రోజు ఫస్ట్ ఫౌండేషన్ డే అబ్జర్వ్ చేశారు, కానీ మనకి ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది అడగరు. ఆ రోజు కొన్ని ఇనిషియేటివ్స్ని అనౌన్స్ చేశారు. నా ప్రకారం అన్ని ఇనిషియేటివ్స్లో ఈ సమన్వయ చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఇనిషియేటివ్స్ అనౌన్స్ చేశారు ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సైబర్ క్రైమ్ నుండి ప్రొటెక్షన్ కోసం ఈ సెంటర్ని అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత సమన్వయ, ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్స్, సమన్వయ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ, ది ఇనిషియేటివ్ సమన్వయ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ, వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ. సో ఇట్లా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సమన్వయ అన్నది జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీ సిస్టమ్, a web-based module, a platform for cyber crime data repository. బేసిక్గా ఈ సమన్వయాలో ఏం చేస్తారంటే సైబర్ క్రైమ్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఒక్క దగ్గర పొందపరిచి అన్ని లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్కి దాన్ని యాక్సెస్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, అందరూ కలిసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీలు ఉంటుంది. ఎక్కడెక్కడైతే, ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది బౌండరీలెస్ క్రైమ్, ఇక్కడే అవుతుంది, ఇక్కడ నుండే చేయొచ్చు అని కాదు, ఇక్కడ కూర్చొనైనా చేయొచ్చు. సో ఆ బౌండరీలెస్ క్రైమ్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, ఇన్ఫర్మేషన్తో మీద కోఆర్డినేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్, దీని తర్వాత ట్రైన్డ్ స్పెషలిస్ట్ ని, అంటే సైబర్ సెక్యూరిటీ మీద ట్రైన్డ్ స్పెషలిస్ట్ని అపాయింట్ చేస్తారు స్టేట్స్లో ఇంకా యూనియన్ టెరిటరీస్లో. తర్వాత సస్పెక్ట్ రిజిస్ట్రీ అని ఒక రిజిస్ట్రీని డిజైన్ చేస్తారు. ఈ రిజిస్ట్రీలో సస్పెక్ట్స్, సైబర్ క్రైమ్ సస్పెక్ట్స్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఒకవేళ ఎక్కడన్నా ఒక క్రైమ్ జరిగింది, ఆల్రెడీ అట్లాంటి క్రైమ్ ఎక్కడో జరిగింది, ఎవరు చేశారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, ఇది చూడడానికి స్కోప్ ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు A4C గురించి తెలుసుకుందాము. A4Cని 2018లో ఎస్టాబ్లిష్ చేశారు, ఢిల్లీలో ఉంది. అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది, ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నది హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. బేసిక్గా I4C మెయిన్ పర్పస్ ఏంటి అంటే all the issues related to cyber crime for the citizens, which includes improving coordination between various law enforcing agencies and stakeholders. సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడము, సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ని ఫెసిలిటేట్ చేయడము, కోఆర్డినేట్ చేయడం, ప్రతి ఒక్కటి. అంటే సైబర్ క్రైమ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది I4C అని అర్థం. దాని తర్వాత వీడియో ముగించే ముందు సొసైటీ సోషల్ స్ట్రక్చర్ బుక్ ఆల్రెడీ గ్రూప్ యాప్లో లాంచ్ చేశాము టీజీపీఎస్సీ గ్రూప్ 2కి. రోజు 2 టాపిక్స్ అప్లోడ్ అవుతున్నాయి, దానికి రిలేటెడ్ వీడియో కూడా పెట్టాం. క్వశ్చన్స్ లాస్ట్కి వస్తాయి, మీరు ఒకసారి ఆ వీడియో ఫస్ట్ది ఓపెన్ ఉంది, ఫస్ట్ కంటెంట్ ఓపెన్ ఉంది, మీరు అది ఒకసారి చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ బుక్ ఒక 1 స్టాప్ సొల్యూషన్ లాగా డిజైన్ చేశాను. అంటే ఇది యాక్చువల్లీ పబ్లిష్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం లేకపోవడం వల్ల ఆన్లైన్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో ఈ బుక్ యాప్లో అవైలబుల్ ఉంది, కింద లింక్ ఉంది, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ వీడియోకి వెళ్తారు. దీంతో మనము I4Cకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుస్తాను. థ్యాంక్ యూ.